ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 21వ తేదీన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 22వ తేదీన స్పీకర్ ఎన్నిక కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 21వ తేదీన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 22వ తేదీన స్పీకర్ ఎన్నిక కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం తేదీలను ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, ఈ నెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ సచివాలయానికి ఈ మేరకు సమాచారం ప్రభుత్వం నుంచి అందింది. 21వ తేదీన సభ్యుల ప్రమాణం ఉంటుంది. 22వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుంది అని చెప్పి ప్రాథమికంగా సమాచారం అందుతుంది. 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు చేయాలి అని చెప్పి శాసనసభ కూడా ఈ మేరకు సమాచారం అందించారు. అయితే 21, 22 తేదీలు అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్టు ఇప్పటికే సభ్యులకు కూడా సమాచారం అందించాలి అని చెప్పి నిర్ణయించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలు కావడంతో దీనికి సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా అసెంబ్లీకి ముందు అసెంబ్లీ స్టార్ట్ కావాలంటే ముందు ప్రోటెం స్పీకర్ ఎన్నుకోవాల్సి ఉంది. గవర్నర్ ఈ రోజు సాయంత్రానికి విజయవాడకు వస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత రేపు ప్రోటెం స్పీకర్ తో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది. ఆ తర్వాత అసెంబ్లీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇవన్నీ కూడా ఇవ్వనున్నారు. గవర్నర్ వచ్చిన వెంటనే అసెంబ్లీకి సంబంధించిన 21, 22 తేదీల్లో అసెంబ్లీని జరపాలి అనే కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ రామారావు.